యాసంగిలో పంట రుణాల కోసం బ్యాంకుకు వెళ్లిన రైతులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇదివరకే పంటలకి రుణాలని తీసుకున్నారని బ్యాంక్ అధికారులు చెప్పడంతో రైతులు నిర్వీర్యపోయారు. కామారెడ్డి జిల్లా లింగంపల్లికి చెందిన 10 మంది రైతులు బ్యాంకు రుణం కోసం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు వెళ్లారు. ఇదివరకే తమ పేరిట రుణాలు తీసుకున్నట్లు ఉందని, ఇప్పుడు రుణాలు ఇవ్వటం కుదరదని బ్యాంక్ అధికారులు తెలిపారు. కిషన్ రావు అనే వ్యక్తి తమకు తెలియకుండా రుణాలను మంజూరు చేయించి సుమారుగా 20 లక్షలను కాజేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ భువనేశ్వర్ను వివరణ కోరగా సీసీ కెమెరాల ఆధారంగా సదరు వ్యక్తిపై ఉన్నతాధికారులు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. సంఘ సారం నాకు మోసం చేసిండు. ఇప్పుడు 10 రాడితే ఏమంటుండ అంటే ఇచ్చిన అని చెప్తుండు. నాకు ఇయ్యలే, నాకు తెలివందే బ్యాంకులకు వెళ్ళి తెచ్చిండు. 70,000 నా ఖాతాలో 25,000 ఉండే, 50,000 కొత్త లోన్ పెట్టుకున్నా, పాత లోన్ కట్టేసి. అవి ఆయన మొత్తం నా ఖాతాలో 2,000 ఉండే, 3 పైసలు 2,000 మొత్తం తీసుకొచ్చుకున్నాను. లోన్ కట్టేదానికి నాకు పరిస్థితులు లేను. నేను చిన్నగా ఉన్నారు పిల్లలు, అంతగానో లోన్ కట్టాలంటే నాతో కాదు సారు. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నమ్మకం లేడు. అట్లా అద్దు స్టేషన్ ఇక దాయింటే ఇట్లనే వాళ్ళన్న పెద్ద మనుషులు చెయ్యి లేకుంటే లేదు. కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తిరగాలంటే నాతో కాదు తిరుగుడు. నేను ఇంకా ఓడలేరు. చెప్పిన ఇక రాసిచ్చిండు ఎంక్వైరీ చేస్తా అన్నాడు. నిన్న పోయి వచ్చినాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.